అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది. మీ పనితీరును వారు మెచ్చుకుంటారు. మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకొక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మనసుకు మరింత సంతృప్తి లభిస్తుంది. అనవసరమైన సందేహాలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. పదోన్నతికి సంబంధించిన చర్చలు ప్రారంభం కావచ్చు. కాని సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది పని వాతావరణాన్ని కాస్త గందరగోళంగా మార్చవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం అవసరం. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తిస్థాయిలతో ఉంటారు. వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించడం మంచిది. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు స్వల్ప అనారోగ్యాలు, ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలనిచ్చి మీ చేతికి ఊహించని ధనలాభం చేకూరే అవకాశం ఉంది. అయితే కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు 1-2 సార్లు ఆలోచించుకుని నిపుణుల సలహా తీసుకోవటం అవసరం. లేకపోతే పెట్టుబడులలో ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి. ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయావకాశాలున్నాయి. మీ పట్టుదల, కఠోర సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. గొడవలు, వివాదాలు, విభేదాలు ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవటం మీ బాధ్యత. నరసింహస్వామి స్మరణతో మీ మనస్సులోని అహంకారం తొలగిపోతుంది. ఈరోజు మీరు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండండి. ఈరోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దానినుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు. దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాని అనవసరమైన విషయాలపై వాదనలు, అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. అందుకే సమన్వయం అవసరం. నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది. మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీకు ఈరోజు ధైర్యం,
కొత్త ఊపునిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని దూరం చేసుకోండి. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు ఉన్నత అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో శృంగారభరితంగా గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి ప్రస్తావన వచ్చే అవకాశం కూడా ఉంది. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. చిన్నపాటి అపర్ధాలు ప్రేమ సంబంధాలలో కలహాలకు దారితీయవచ్చు. కాబట్టి ఓర్పు అవసరం. ఈరోజు మీరు గొప్ప ప్రేరణను పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త శక్తితో ముందుకెళుతారు. మిమ్మల్ని నిరుత్సాహపరిచిన విషయాలను పక్కనపెట్టి సానుకూల దృక్పథంతో ఉంటారు. మీలోని అంతర్గత శక్తి మేల్కొంటుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. విద్యార్థులారా, ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు. మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. కళాకారులకు లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలం. కొత్త ఆలోచనలు మీకు స్ఫూర్తినిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. హాబీలు ఉన్నవారు వాటిపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీ సృజనాత్మక ఆలోచనలకు మద్దతు లభించకపోవచ్చు లేదా మీరు చేసే పనికి సరైన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరుత్సాహపడతారు. మీ పనిని మీరు నమ్మండి. కష్టపడితే విజయం మీదే. మీ స్నేహబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. పాత స్నేహితులను కలవడం, వారితో సరదాగా గడపడం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడటానికి కూడా ఇది మంచి సమయం. ముఖ్యంగా మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే స్నేహితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపర్ధాలకు దారితీసి మీ బంధం బెడిసికొట్టే అవకాశముంది. స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.